హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ సాంస్క్రిట్ సెమ్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 10లోని ఎస్ఏ ఆన్సర్ అనమాట. సో నేను ఎస్ఏ ఆన్సర్ 10th క్వశ్చన్లోంచి ఒకటే చెప్తున్నాను, 11th నుంచి ఒకటి చెప్తున్నాను. ఇఫ్ టైం ఉంటే నేను నెక్స్ట్ది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక మనం ఆన్సర్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి 10th బిట్లో వస్తుందన్నమాట, అంటే క్వశ్చన్ నెంబర్ 10 అనమాట. సో ఇందులో వచ్చేసి మీకు ఇది స్టోరీ, చాలా మంచి స్టోరీ ఇది. మనకు పంచతంత్ర కథలు తెలుసు కదా, అందులోంచి తీసుకున్నటువంటి ఒక స్టోరీ అనమాట. మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వినే ఉంటారు, ఒక్కసారి వినండి సరిపోతుంది. తెలుగు వర్షన్లో స్టోరీ చెప్తాను, ఇంగ్లీష్ వర్షన్ది కూడా చూపిస్తాను, స్క్రీన్ షాట్స్ తీసి చదువుకోండి. సో ఇది వచ్చేసి నగండ దత్త పునరేతి కృపం. సో ఇది తెలుగు వర్షన్. సో దీన్ని రాసిన రైటర్ వచ్చేసి, కవి పరిచయం ఫస్ట్ రాయాలి కదా. సో ఇఫ్ యూ సీ అబౌట్ ది రైటర్, సో కవి పరిచయం చూస్తే విష్ణు శర్మ. ఓకే, సో దీన్ని రాసినటువంటి రైటర్ ఎవరు అంటే విష్ణు శర్మ. విష్ణు శర్మ సంస్కృత సాహిత్యంలో ప్రసిద్ధ పండితుడు, నీతి కథల రచయిత. ఈయన ప్రసిద్ధ పంచతంత్ర గ్రంథాన్ని రచించాడు. సో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి పంచతంత్రం అనే గ్రంథాన్ని రాసినటువంటి పర్సనే ఈ విష్ణు శర్మ. పంచతంత్ర భారతీయ సాహిత్యంలో అత్యంత ప్రాచీనమైన నీతి కథల సంకలన ప్రసిద్ధి చెందింది. ఓకే, ఇది అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది, మనం కూడా చిన్నప్పటి నుంచి పంచతంత్ర కథలని చూస్తూ ఉంటాం కదా. సో ఇది కూడా అలాంటిదే. పురాణాల ప్రకారం ఒక రాజుకు 3 యువరాజులు ఉండేవారు. వారు విద్యలో వెనుకబడి ఉండటంతో రాజు వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దే బాధ్యతను విష్ణు శర్మకు అప్పగించారు. కేవలం 6 నెలల్లోనే వారికి రాజనీతి, జీవన విజ్ఞానం, నీతి, వివేకం బోధించడానికి విష్ణు శర్మ పంచతంత్రం అనే గ్రంథాన్ని రచించారు. అసలు పంచతంత్రం గ్రంథాన్ని ఎందుకు రచించారో చెప్తున్నాడు. ఓకే, అర్థమైనగా రాజుకున్న 3 యువరాజులకి 3 months లో వాళ్ళకి అన్ని తెలియాలి, నాలెడ్జ్ రావాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజు చెప్పినందువల్ల ఆ 3 అబ్బాయిల కోసం, ఆ యువరాజుల కోసం ఈయన ఈ పంచతంత్రం అనే గ్రంథాన్ని రచించారంట. నెక్స్ట్, పంచతంత్రం 5 తంత్రాలుగా అంటే భాగాలుగా విభజించారు. ఇందులో జంతువులు, పక్షులు, మనుషులను పాత్రలుగా ఉపయోగించి ఆసక్తికరమైన కథల ద్వారా జీవిత సత్యాలు, నైతిక విలువలు, రాజనీతి, స్నేహం, శత్రుత్వం, తెలివితేటలు, నిర్ణయ సామర్థ్యాలు వంటి అంశాలను బోధించారు. సో అలా ఇక్కడ యానిమల్స్ ని, అలాగే బర్డ్స్ ని, మనుషుల్ని, ఇలాంటి వాటిని యూజ్ చేసి, అంటే బొమ్మల ద్వారా, కథల ద్వారా ఇలా ఇవన్నీ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలను టీచ్ చేశారంట. విష్ణు శర్మ రచనలు భారతదేశానికి కాక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. సో ఇవి అప్పుడు ఎప్పుడైతే ఆయన ఆ 3 యువరాజుల కోసం ప్రిపేర్ చేశాడో ఆ గ్రంథం ఇప్పటికీ కూడా అందరికీ యూస్ అవుతుంది. పంచతంత్రం అనేది భాషల్లోకి అనువదించబడింది మరియు నేటికి పిల్లలు, విద్యార్థులు, పెద్దలు సమానంగా చదివే గొప్ప గ్రంథంగా నిలిచింది. సో ఇంకా దీని యొక్క మెయిన్ థీమ్ చూస్తే నగండ దత్త పునరేతి కృపం. సో ఈ కథ విష్ణు శర్మ రచించిన పంచతంత్రంలోని ఒక ప్రసిద్ధి నీతి కథ. సో ఈయన రాసినటువంటి పంచతంత్రం కథల్లోంచి ఒక కథే ఈ ప్రెజెంట్ లెసన్ నగంగ దత్త పునరేతి కృపం. పంచతంత్రంలోని ప్రతి కథ మనిషి జీవితానికి అవసరమైన నీతి, వివేకం, రాజకీయ చాతుర్యం, సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బోధిస్తుంది. ఈ కథ ప్రధానంగా ప్రతీకార భావం ఎంత ప్రమాదకరమో, శత్రువును ఆశ్రయించడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటో తెలియజేస్తుంది. సో మనకు వేరే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఎంత డేంజర్. దానివల్ల అలాగే ఇంకొకటి, మనం మన ఎనిమీస్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకుంటే దానివల్ల ఎన్ని డేంజరస్ ఈవెంట్స్ అన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుందో అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో ఒకసారి ఇంకా కథలోకి వెళ్దాం. ఒక బావిలో గంగదత్తుడు అనే కప్పల రాజు తన ప్రజలతో కలిసి నివసించేవాడు. అర్థమైంది కదా, ఒక బావి, అందులో కప్పలు, ఆ కప్పలకు రాజు గంగదత్తుడు. కానీ అదే బావిలో ఉన్న కొందరు కప్పలు అతన్ని గౌరవించకుండా అవమానించేవి. సో ఎక్కడైనా కూడా ఎగెన్స్ట్ ఉంటారు కదా. సో సేమ్ అలాగే ఈ రాజు గంగదత్తునికి కూడా కొంతమంది అసలు వినరు అన్నమాట. కొంతమంది ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఆయనని అవమానించేవారు. వారు తరచూ అతనిని ఏగతాళి చేయడం, మాట వినకపోవడం వల్ల గంగదత్తుడు తీవ్రంగా బాధపడ్డాడు. సో ఇలా జరగడం వల్ల వీళ్ళు నా మాట వినట్లేదు అని చెప్పేసి, వీళ్ళని చూసి ఇంకొకరు కూడా అలాగే తయారవుతాడేమో అని చెప్పేసి ఆయన ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు.
కోపంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకోలేదు. సరే వీళ్ళ మీద ఎట్లయినా నేను పగ తీర్చుకోవాలి అనేసి అనుకున్నాడు అనమాట. ఒకరోజు బావి వెలుపలికి వచ్చిన గంగదత్తుడు ప్రియదర్శనుడు అనే పామును చూశాడు. సో అక్కడ బయటకు వచ్చినటువంటి అతనికి ఒక పాము కనిపించింది. ఆ పాము పేరు వచ్చేసి ప్రియదర్శనుడు. పాము కప్పలకు సహజ శత్రువు అయినప్పటికీ తన శత్రువులను నాశనం చేయడానికి దాని సహాయం తీసుకోవాలని గంగదత్తుడు అనుకున్నాడు. మామూలుగా పాముకు కప్పకు పడదు కదా. సో శత్రువైనా మంచిదే, ఈయన సహాయం తీసుకొని వాటిని చంపేపిద్దాము, నాశనం చేద్దాము అనేసి అనుకున్నాడు. అతడు పాముతో మాట్లాడుతూ, నన్ను అవమానించిన కప్పలను మాత్రమే నువ్వు తిను, నేను నీకు బావిలోకి వెళ్లే దారి చూపిస్తాను, నీకు ఆహారం కూడా దొరుకుతుంది అని చెప్పాడు. మొదట పాము సందేహించిన చివరకు గంగదత్తుడి మాట నమ్మి బావిలోకి ప్రవేశించింది. సో పాముకు చెప్పిందన్నమాట, నన్ను ఓన్లీ అవమానించిన వాళ్ళని మాత్రమే నువ్వు తినాలి, మిగిలిన వాళ్ళని తినొద్దు అని చెప్పింది. సో దానికోసం నేను నీకు బావిలోకి వెళ్ళడానికి దారి చూపిస్తాను అని, నీకు దానివల్ల ఫుడ్ కూడా దొరుకుతుంది అని చెప్పేసి చెప్తుంది. సో దాంతో ఫస్ట్ పాము డౌట్ పడుతుంది అన్నమాట. కాకపోతే తర్వాత ఓకే అని చెప్పేసి వెళ్తుంది చూపించిన దారిని పట్టుకొని. అదే అంటారు కదా, ఇంటి కీస్ ని మన దొంగోడికి ఇచ్చినట్టు అన్నమాట. అందులోకి వెళ్లే రూట్, బావిలోకి వెళ్లే రూట్ ని అక్కడ ఉన్నటువంటి ఆ గంగదత్తుడు వాళ్ళ శత్రువుకి చెప్పాడనమాట, వేరే వాళ్ళ మీద ఉన్న కోపంతో. మొదట పాము గంగదత్తుడు చూపించిన కప్పలను ఒక్కొక్కటిగా తినసాగింది. సో అలా ఒక్కొక్కరిని తినేసింది. తన శత్రువు నశిస్తున్నారని చూసి గంగదత్తుడు ఎంతో సంతోషించాడు. కానీ కొద్ది రోజులకి ఆ కప్పలన్నీ అయిపోయాయి. సో అలా కొన్ని డేస్ కి ఆయన శత్రువులందరూ చనిపోయారు. ఆ తర్వాత పాము ఆకలితో మిగిలిన కప్పలను కూడా తినడం ప్రారంభించింది. సో ఒక్కసారి మంచిగా ఫుడ్ దొరుకుతుంటే అది ఆగిపోతుందా, అక్కడున్న ఆ కప్పలే కాకుండా మిగిలిన కప్పల్ని కూడా తినడం స్టార్ట్ చేసిందంట. గంగదత్తుడు వారించడానికి ప్రయత్నించిన పాము నాకు జీవించడానికి ఆహారం కావాలి అని చెప్పి అతని మాట వినలేదు. సో గంగదత్తుడు చెప్పి చూశాడు, నువ్వు తినొద్దు, అట్లా మా వాళ్ళని తినొద్దు అని చెప్తే ఆయన అస్సలు వినలేదు, నాకు ఆహారం కావాలి, నేను తింటాను అని అన్నాడంట. క్రమంగా పాము నిరపరాధ కప్పలను కూడా మింగసాగింది. చివరకు గంగదత్తుడి బంధువులు, భార్య, పిల్లలు, స్నేహితులు కూడా పాముకు ఆహారం అయ్యాయి. తన కోపం, ప్రతీకార భావం కారణంగా తన కుటుంబం మొత్తం నాశనమైందని గంగదత్తుడు తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. సో అప్పుడు పశ్చాత్తాపడితే ఏమొస్తుంది, ఆయన చేయబట్టి శత్రువుని నాశనం చేద్దాం అనుకుంటే ఆయన సొంత ఫ్యామిలీ పిల్లలతో సహా అందరూ చనిపోయారంట. చివరికి గంగదత్తుడు ఒక ఉపాయం ఆలోచించాడు. నేను బయటికి వెళ్లి మరికొన్ని కప్పలను తీసుకొస్తాను, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని పాముతో చెప్పి పాము అతడి మాటలను నమ్మి అనుమతించింది. సో ఈ కప్ప అన్నిటి చంపేశాడు, మిగిలింది ఏంటి, గంగదత్తుడు ఒకటే. ఇక అతన్ని కూడా తినిస్తానని చెప్పేసి ఆయన కొంచెం క్లెవర్ గా ఆలోచించి కనీసం నేనన్నా బయటపడాలని, ఇంకా బయట చాలా కప్పలు ఉన్నాయి నాకు తెలిసినవి, అవన్నింటిని తీసుకొస్తాను అన్న తర్వాత సరే అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గంగదత్తుడు బావి నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు. పాము చాలా రోజుల పాటు అతని కోసం ఎదురు చూసినా అతడు రాలేదు. సో చాలా డేస్ చూశాడు కప్పలు తీసుకొస్తాడని ఆ పాము, కానీ రాలేదు. అందుకే ఈ కథకు నగంగదత్త పునరేతి కృపం అంటే గంగదత్తుడు తిరిగి బావికి రాలేదు అనే పేరు వచ్చింది. సో ఈ లెసన్ పేరు అర్థమైంది కదా, గంగదత్తుడు తిరిగి బావికి రాలేదు అనేది లెసన్ యొక్క మీనింగ్ అన్నమాట. సో దీని నీతి ఏంటి అంటే, శత్రువు సహాయంతో ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదు. మన ప్రతీకారం కోసం ఎప్పుడు శత్రువుని వాడొద్దు. కోపంలో తీసుకునే నిర్ణయాలు చివరకు మనకే నష్టాన్ని కలిగిస్తాయి. ప్రతీకారం కన్నా క్షమా, సహనం, వివేకం అనేవి చాలా గొప్పవి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. చెడవారితో స్నేహం చివరకు ప్రమాదానికి దారితీస్తుంది. సో ఇక కంక్లూజన్ లోకి వస్తే, ఈ కథ ద్వారా విష్ణు శర్మ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని బోధించాడు. కోపం, ప్రతీకారం, శత్రువులపై ఆధారపడడం చివరికి మనకే నాశనాన్ని తెస్తాయి. వివేకంతో, సహనంతో వ్యవహరించే వ్యక్తే నిజమైన విజేత. అందువల్ల ఈ కథ నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరమైనది. నీతిని అందించే పంచతంత్రలోని అత్యంత ప్రసిద్ధ కథలలో ఒకటిగా నిలిచింది. సో ఇది వచ్చేసి ఈ స్టోరీ గురించి. నెక్స్ట్ ఇంగ్లీష్ వర్షన్ లో చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి అబౌట్ ది ఆథర్ విష్ణు శర్మ. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ది సమ్మరీ. ఓకే, థీమ్ ఇది వచ్చేసి థీమ్, సమ్మరీ. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ సమ్మరీది, రిమైనింగ్ చూపిస్తున్నాను. టేక్ ది స్క్రీన్ షాట్స్. సో ఇవి ఎట్లాగో మీరు ఫోన్సే యూజ్ చేస్తారు కాబట్టి స్క్రీన్ షాట్స్ తీసుకొని పక్కన చదివేసుకోండి. మళ్ళీ పీడిఎఫ్స్ అని అవని ఇవని అంటే మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్స్ ఇవన్నీ నా దగ్గర లేవు. అందువల్ల నేను మీకు డైరెక్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికే చూపిస్తున్నాను.
ఓకే, సో ఇది వచ్చేసి ఈ లెసన్ యొక్క సమ్మరీ. హోప్ యూ ఆల్ గైస్ క్యాన్ క్లియర్లీ అండర్స్టాండ్ ది ఎస్సే. మనం మళ్ళీ నెక్స్ట్ ఆన్సర్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.